గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు సినీ నటి జిత్వాని. తనను వేధించిన అంశంపై అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. ముంబై నుంచి శంషాబాద్ చేరుకున్న జిత్వాని విజయవాడకు బయలుదేరి వెళ్లారు. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసమే మాట్లాడుతున్నానని కొందరు కామెంట్ చేయడం బాధించిందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. మేడం జశ్వంత్ మేడం మీడియా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నాం మేడం మీకోసం. For your unconditional support, it means the world to me. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that they'll not let innocents suffer like this. अब सब जो भी होगा फॉर्मली होगा. मुझे इनकी सरकार के इन्वेस्टिगेशन प्रोसेस और सब पे पूरा भरोसा है. सो I believe justice will be served to me. ये बहुत क्लियर है कि this was simply to harass my family. मेरे माँ बाप 70 से above हैं. मुझे क्रश करने का और कोई तरीका नहीं मिला तो मेरे परिवार का गला दबा दिया. I just want the government to make sure this doesn't repeat with anybody else ever. एक इतना मेजर झूठा केस डाल के पूरे मेरे परिवार को किडनैप कर लिया. अभी ये मैटर ऑफ इन्वेस्टिगेशन है कि ये किस लेवल तक मैनिपुलेटेड था. मेरे पे केस तो पुलिस ने डाला है. जो कंप्लेनेंट था वो दुनिया के सामने है, जिस पे मल्टीपल क्रिमिनल केसेस आप उस इंटरनेट पे देखेंगे हैं. उनके अगेंस्ट 2014 में कुछ 10 से ज़्यादा क्रिमिनल केसेस थे, उसके बाद पता नहीं कितने हैं. सो ये सब तो आउट इन द ओपन है. अभी किस लेवल तक ये मैनिपुलेटेड था, दैट्स अ मैटर ऑफ investigation. But one thing I can comment for sure, many people have benefited monetarily out of this, out of butchering me. Many people have benefited out of this. My family is with me. I trust the government to keep them very, very safe and no harm is ever done to them. I trust the government. గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు సినీ నటి జిత్వాని. తనను వేధించిన అంశంపై అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ ప్రభుత్వానికి అందిస్తా అని తెలిపారు. ముంబై నుంచి శంషాబాద్ చేరుకున్న జిత్వాని విజయవాడకు బయలుదేరి వెళ్లారు. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసమే మాట్లాడుతున్నానని కొందరు కామెంట్ చేయడం బాధించిందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. మీడియా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నాం మేడం మీకోసం. గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు సినీ నటి జిత్వాని. తనను వేధించిన అంశంపై అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలు ఏపీ ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. ముంబై నుంచి శంషాబాద్ చేరుకున్న జిత్వాని
ఈ రోజు హైదరాబాద్లో ఉండి రేపు విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు. సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసమే మాట్లాడుతున్నానని కొందరు కామెంట్ చేయడం బాధించిందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. అప్పట్లో తనను చిత్రహింసలు చేసిన వారిని వదిలిపెట్టనన్నారు జిత్వాని. గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలు పోలీసులకు అందిస్తామని ఆమె తెలిపారు. తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందిస్తా అని, కూటమి సర్కార్పై తనకు నమ్మకం ఉందన్నారు జిత్వాని. విజయవాడ పోలీసులు తనతో మాట్లాడారన్న జిత్వాని ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ రోజు హైదరాబాద్లో ఉండి రేపు విజయవాడ వెళ్తా అని జిత్వాని చెబుతున్నారు. తనపై 2014లో మల్టిపుల్ క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పెద్దలు తనను ఆటబొమ్మలా వాడుకున్నారని జిత్వాని చెబుతున్నారు. చట్ట వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు నన్ను చిత్రహింసలకు గురి చేశారని కన్నీరు మున్నీరయ్యారు. తన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారని, ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలంటూ హీరోయిన్ జిత్వాని అన్నారు. ఎవరికి ఇలా జరగకూడదంటున్న జిత్వాని unconditional support. This means the world to me. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that they'll not let innocents suffer like this. अब जो भी होगा फॉर्मली होगा. मुझे इनकी सरकार के इन्वेस्टिगेशन प्रोसेस और सब पे पूरा भरोसा है. सो आई बिलीव जस्टिस विल बी सर्व टू मी. ये बहुत क्लियर है कि दिस वाज सिंपली टू हरास माय फैमिली. मेरे माँ बाप 70 से अबव हैं. मुझे क्रश करने का और कोई तरीका नहीं मिला तो मेरे परिवार का गला दबा दिया. I just want the government to make sure this doesn't repeat with anybody else ever. एक इतना मेजर झूठा केस डाल के पूरे मेरे परिवार को किडनैप कर लिया. अभी ये मैटर ऑफ इन्वेस्टिगेशन है कि ये किस लेवल तक मैन्युपुलेटेड था. मेरे पे केस तो पुलिस ने डाला है. जो कंप्लेनेंट था वो दुनिया के सामने है, जिस पे मल्टीपल क्रिमिनल केसेस आप उस इंटरनेट पे देखेंगे हैं. उनके अगेंस्ट 2014 में कुछ 10 से ज़्यादा क्रिमिनल केसेस थे. उसके बाद पता नहीं कितने हैं. सो ये सब तो आउट इन द ओपन है. अभी किस लेवल तक ये मैनिपुलेटेड था, दैट्स अ मैटर ऑफ इन्वेस्टिगेशन. बट वन थिंग आई कैन comment for sure, many people have benefited monetarily out of this, out of butchering me. Many people have benefited out of this. My family is with me. I trust the government to keep them